ఏలూరు తూర్పు వీధిలోని శ్రీ రామాలయం శివయ్య గుడి నందు సకల లోకాధీశులు పరంజ్యోతి స్వరూపులైన శ్రీమాన్ కల్కి భగవాన్కి పరమ ప్రేమ ప్రదాత అయిన జగన్మాత కల్కి భగవతి పద్మావతి దేవి అమ్మవారికి లోక కళ్యాణార్థమై దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. తొలత రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మ భగవాన్ కళ్యాణాన్ని నిర్వహిస్తున్న కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం అప్పలనాయుడు చేతుల మీదుగా పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిష్యవస్తు ఆరోగ్యవర్ధవస్సంతు శివానక్షత్రాని భవంతు భూతం బ్రహ్మపుణీమహే ఇంద్రస్వనీతే సహవాగుణాతు. భగవానుడికి భగవతి అమ్మవారికి కూడా భగవానికి భగవతి భగవాన్ సమేత అమ్మ భగవత్ ముహూర్త శుభముహూర్త అమ్మ భగవాన్ కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి దాసరి గారు, అదేవిధంగా వెంకటేశ్వర గారు, మా సోదరుడు ఈశ్వరరావు, వారి యొక్క టీం, హాజరైనటువంటి అమ్మ భగవాన్ ఒక సందేశాన్ని, వారు ఇచ్చేటువంటి అనేక సూచనలు, వారి ద్వారా పొందినటువంటి మెరాక్స్ కానివ్వండి, వారి యొక్క అనుగ్రహం పొందినటువంటి భక్తులు చాలామంది చేసేవారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే దేశంలో అదేవిధంగా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా అమ్మ భగవాన్ యొక్క భక్తులు చాలామంది, లక్షలాది మంది ఉన్నారు. వారి యొక్క ఆశ్రమానికి నేను కూడా దాదాపు ఒక 10-12 సంవత్సరాల క్రితం నేను మా వైఫ్ కూడా వెళ్ళాం. అక్కడ అనేక మంది భక్తులు చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, ఖాళీ లేదు. అదేవిధంగా ఎన్ఆర్ఎస్ గారి అందరూ కూడా వచ్చారు. వారు మంచి సందేశం, అంటే ఒక జీవితం మారాలంటే కొన్ని సందేశాలు వారు అన్నీ కూడా అనుగ్రహం ఏదో మహిమలు కలిగి కాదు, కానీ వారి యొక్క సందేశాన్ని మనం అనుసరించినప్పుడు మన జీవితంలో అనేక మార్పులు వస్తాయి. నిబంధనతో ఏకాగ్రతంగా మనం దాన్ని స్వీకరించినప్పుడు వాటి యొక్క ఫలితాలను మనకి అందుతాయి అనేది చాలా వాస్తవ విషయాలని. మన ఏలూరు నగరంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏలూరు నగరం కానీ ఇంకా పరిసర ప్రాంతాలు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. ఈరోజు భగవద్ ధర్మంలో శుభదినంగా అమ్మ భగవాన్ కళ్యాణోత్సవం చేసుకుంటూ ఉంటాము. ఈ రోజుని రిలేషన్షిప్ డే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అమ్మా భగవాన్ అనుగ్రహంతో ఈరోజు ఇక్కడికి ఎవరైతే వచ్చున్నారో భక్తులు, వారు కళ్యాణంలో పాల్గొన్నప్పుడు వారి జీవితంలో వారికి ఎన్నో రకాల అనుగ్రహం అన్నది కలుగుతుంది. ఐశ్వర్యము, ఆరోగ్యము, ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీరటము, ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరటం అన్నది జరుగుతుంది. ఎవరైతే కళ్యాణోత్సవంలో పాల్గొంటారో వారి జీవితంలో అనేక రకాలుగా అనేక రంగాలలో అభివృద్ధి చెందుతారు. అలాగే వారి జీవితంలో ఆనందంగా జీవిస్తారు. ఏ ప్రాంతంలో అయితే కళ్యాణోత్సవం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా అమ్మ భగవాన్ అనుగ్రహంతో నిండిపోతుంది. అందుకనే
భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా అమ్మా భగవాన్ కళ్యాణోత్సవం అన్నది ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉంటాం. సో భక్తులందరూ పాల్గొన్నవారు, ఈ కళ్యాణం వీక్షించిన వారికి కూడా అమ్మా భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందరికీ నమస్తే. అమ్మా భగవాన్.